ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి కాల వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం. ఏదియు గాక అతడు యెహోవా బలిపీఠము బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణములను అర్పించుచు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుండని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. వాక్యంలోనికి వెళ్ళే ముందు మనకు తెలిసినటువంటి విషయం ఒకటి ఏమిటంటే, వినే ఉంటాం, ఎవరికైనా అనుభవిస్తేనే తెలిసి వస్తుందని, అనుభవించిన తర్వాతనే తెలిసి వస్తుందని. ఈరోజు 2 విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటి మనుషుల గురించి, రెండవది పరసంబంధమైనటువంటి దైవత్వం గురించి, అంటే ఆకాశం మీద ఉన్నటువంటి దేవుని గురించి, అలాగనే భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించి. వీళ్ళు ఈ 2 విషయాలలో అనుభవం ద్వారా దేవుని గురించి ఏం తెలుసుకున్నారో తెలుసుకుందాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఇప్పుడు వచనంలో ఉన్నటువంటి ఆ రాజు మనష్షే, ఆయన పేరు మనష్షే. ఆ రాజు దగ్గర 50 సంవత్సరాలు చిల్లర పరిపాలన చేసిండు. 55 సంవత్సరాల వరకు పరిపాలన చేసిండు. అన్ని రోజులు పరిపాలన చేసినా సరే ఆ దేశానికి ఉన్న సరిహద్దులు మొదలుకొని ఆ రాజు ఉండేటువంటి పడక గది వరకు అంత గట్టిగా చేసుకోవాలి. మనం ఇప్పుడు చూసేటువంటి ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఎంత వెసులుబాటు ఉంటుందో అంతగా డెవలప్ చేస్తారు. ఈ రాజు 55 సంవత్సరాల దాకా పరిపాలన చేసి అంత దేశం అంతా, రాజ్యం అంతా కూడా ఎట్లా చేసినట్టే పాడు చేసి పెట్టుకున్నాడు. అంత పాడు చేసి పెట్టిండు. 55 సంవత్సరాలు పరిపాలన చేసిండు. చివరిలో అనుభవంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఎవరో దెయ్యం ఎవరో తెలుసుకొని అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత దేశాన్ని బాగు చేయటం మొదలుపెట్టిండు. అనుభవంలోనికి వచ్చిన తర్వాత లేఖనంలో ఉన్నది, ఏమనున్నది 16వ వచనంలో, ఇదిగోగాక అతడు యెహోవా బలిపీఠంలోను బాగు చేసిండంట. ఎప్పుడు? చివరి రోజుల్లో దేవుని బలిపీఠాలని బాగు చేసిండు. అంతకుముందు అంతా కూడా ఏం చేసిండంటే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వయసులోకి వచ్చి అప్పుడే జీవితంలో స్థిరపడతా ఉన్నప్పుడు అన్ని వ్యసనాలకి అలవాటు అయ్యి ఉన్నదంతా ఏం చేస్తారంటే వాటికి పెడతారు. ఆ వ్యసనాలకి మొత్తం ఆ జీవితం ఎట్లాగ పాడు చేసుకోవాలో అన్ని రకాలుగా పాడు చేసుకుంటారు. ఈ మనిషి కూడా ఆ రాజ్యం వచ్చినదో మొదలుకొని ఆ మనుషుడు దేవుని గురించి తెలుసుకునేంత వరకు అన్ని కూడా చెడు పనులు, ఒక్కటి మంచి పని చేసింది లేదు. అలాగనే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కూడా తప్పుదోవ పట్టించుండు. ఇక చివరికి దేవుని సన్నిధిలో చేసినటువంటి పాపాలన్నీ భయంకరమైపోయినాయి. మనం కూడా వింటూ ఉంటాం అనేక సందర్భాల్లో. ఏమనంటే పాపం ఎక్కువైంది, అందుకే ఈ రకంగా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయని. ఈ మనుష్య పాపం కూడా దేవుని సన్నిధిలో ఎక్కువైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ రాజుకున్నటువంటి ఆ బలమును, అధికారాన్ని అంతటిని తీసేసి వేరే దేశపు రాజు ఈ రాజు మీదకి దండెత్తి వచ్చిన తర్వాత ఈ రాజునే ఆ రాజుకు అప్పచెప్తాడు, తీసుకొని పోతాడు. ఎవడన్నా తెలివి ఉన్నటువంటి మనుషుడు ఏం చేస్తాడంటే దేశానికి ఉన్న సరిహద్దుల్ని గట్టిగా చేసుకొని శత్రువులు ఎవరన్నా చొరబడతారేమో అని, వస్తారేమో అని చెప్పనని కాపలా పెట్టుకుంటాడు. అదేమీ లేదు రాజుకి.
అదేం పట్ల ఏం చేసిందంటే ఆ రాజ్యంలోనికి వచ్చింది మొదలుకొని సింహాసనం మీద రాజుగా కూర్చున్నటువంటి ఆ సమయం మొదలుకొని దేవుని చేత మొత్తబడేంత వరకు దేవుడు కొట్టేంత వరకు ఏం చేసిందంటే కనీస ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేసిండు. ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేసిండు. అంతా కూడా జీవితం ఎలాగ నాశనం కావాలో అలాగా ప్రవర్తించిన తర్వాత ఈ రాజు వేరే దేశానికి ఖైదీగా తీసుకొని పోబడతాడు. అక్కడ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే 19వ వచనంలో రాయబడి ఉన్నది. అందులో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమనంటే తాను గుణపడక ముందు, అంటే బుద్ధి తెచ్చుకోక ముందు అని అర్థం. గుణపడక ముందు అని 19వ వచనం చదువుకుందాం. అతడు చేసిన ప్రార్థనలను గూర్చి, అతడు మనవి వినబడుటను గూర్చి, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చి తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈయన చేసినటువంటి ఆ పాప ద్రోహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వేరే గ్రంథంలో తాను గుణపడక ముందు ఏమేం పనులు చేసిండో వాటిని అన్నిటిని బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఖైదులో ఉన్నటువంటి ఆ రాజు చేతిలో నుంచి విడిపించి తిరిగి మళ్ళా ఆయన సొంత ఇంటికి వచ్చి చేరతాడు. మనం చదువుకున్నటువంటి ఈ రోజు దేవుని వాగ్దానము దేవుని ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే ఇశ్రాయేలీయులారా, మీరు 16వ వచనంలో ఉన్నది, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞాపించును. మరి అంతకుముందు ఆజ్ఞలే, అంతకుముందు బుద్ధి రాలా, ఇష్టం వచ్చినట్టు తిరిగిండు. ఈ బుద్ధి వచ్చిన తర్వాత, ఇది తెలిసి వచ్చింది కదా, అనుభవంలోకి వచ్చింది కదా, తెలిసి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే దేశ ప్రజలకి ఆజ్ఞ ఇచ్చిండు. మనకి కూడా జీవో అని ప్రభుత్వాలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఆజ్ఞ ఖచ్చితంగా చేయాలి అది. అట్లాగా ఆజ్ఞ అనేది యూదా వారికి ఇచ్చి ఏమని చెప్తా ఉన్నాడంటే మీరు మీ దేవుణ్ణి సేవించండి. మనకి కూడా ఈ మాటలు వినపడతాయి. మనం చేసేటువంటి పనులన్నీ 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కావచ్చు, 20 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కావచ్చు, 30 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు ఈ స్థితిని దాటిపోయినటువంటి వాళ్ళు అనుభవంతో చెప్తా ఉంటారు, అలాగ చేయండి ఇలాగ చేయండి అని. పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిని దాటొచ్చారు కాబట్టి, ఆ స్టేజ్ని దాటొచ్చారు కాబట్టి ఇలాగ చేస్తే మీ జీవితాలు బాగుంటాయని చెప్పినప్పుడు వినకుండా మూర్ఖంగా ముందుకెళ్తే వారి జీవితంలో ఏ దెబ్బలు తిన్నారో అదే దెబ్బలు మన జీవితంలో కూడా ఎదురవుతాయి. వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి మీరు ఇలాగ చేయండి అని చెప్తా ఉంటారు. అందుకే అనుభవించి ఉండేవాళ్ళు చెప్తా ఉంటారు. అందుకే అలాగ చేస్తే ఏమవుతుందంటే దెబ్బ తగలకుండా పక్కకు తప్పుకోవచ్చు. అనుభవంలోనికి వచ్చిన తర్వాతనే ఏదైనా తెలుస్తుంది. ఈ రాజుకు కూడా అదే తెలిసి వచ్చింది. మన మధ్యలో ఉన్నటువంటి రాజు మనకు మించి పాప ద్రోహానికి తెగబడ్డాడు. అంటే దేవుని కాదని ఘోరమైనటువంటి పాపాలకి తెగబడిన తర్వాత తెలిసి వచ్చింది. ఇంకా తెలిసి వచ్చి ఏం చేసిందంటే ఇది కాదు జీవితానికి అర్థము, అందులో రాజుగా ఉండి చేయాల్సినటువంటి పనులు ఇవి కావు అని ఏం చేస్తారంటే మొదటిగా దేవుని ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేవుని ప్రజలందరికీ మన ఏదంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు
హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డ వాళ్ళు కానే కాదు. మనతో పాటు మన మధ్యలోనే మనం ఏ రీతిగా పెరిగినవో వాళ్ళు కూడా అదే రీతిగా పెరిగి ఈ క్రమంలో దేవుని గురించి తెలుసుకొని అనుభవించి ఆ అనుభవాల్లో నుంచి దేవుని గురించి చెప్తా ఉంటారు. వాళ్ళు అనుభవించి ఉంటేనే దేవుడు ఇది. మీరు కనుక దేవునితో ఇలాగ కనుక ఉంటే మీ స్థితి దెబ్బ తగలకుండా నెమ్మదిగా ఉంటాయి. మీ స్థితి అనేది ఎలాగుంటుందంటే నెమ్మదిగా ఉంటుంది. దెబ్బలు తగిలించుకొని అంతటా అన్ని దిక్కుల ఎటు పోయినా సరే తలుపులన్నీ మూసేసి ఉంటే ఆ కూర్చొని అక్కడనే బాధపడాల్సి వస్తుంది. ఏ దారి లేదు. ఏం చేయాలి? ఇంకా దేవుని వైపే తిరగాల. 19వ వచనంలో రాయబడ్డది రాజు గురించి. అన్ని దారిలో మూసుకుపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే, చేసినటువంటి పాపద్రోహాలు ఎన్ని దెబ్బలు తిని ఆ పాపంలో పడిపోయిండో వాటినన్నిటిని గుర్తు చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? తర్వాత వచనంలో చూడండి, 13వ వచనం, తర్వాత వచనం కాదు 13వ వచనం, 33 చదువుతా. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఎవ్వరు కూడా మనష్షేకి చెప్పల. అన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలన జీవితంలో చేసినటువంటి వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఇంట్లో కాదు, అక్కడెక్కడో బందీగా కొనిపోబడినటువంటి దేశంలో దేవునికి ప్రార్థన చేసి మొరపెడితే దేవుడు ఏం చేస్తారంటే ఆశ్చర్యకరంగా ఆ చెరసాలలో నుంచి, ఆ ఖైదులో నుంచి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు తెలుసుకుంటాడంట. అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఆ ప్రజలందరికీ ఆజ్ఞ ఇస్తాడు, మీ దేవుణ్ణి మీరు సేవించండి, నన్ను కాదు. మనుషుల్ని ఒక్కొక్కడు ఉంటాడు. ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లో చూస్తే మనకు కనపడుతుంది. ఏమనంటే ఈ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వంలో ఒక స్థితిలో ఉన్నటువంటి అధికారులు ఆ ప్రాంతంలో విజిట్ చేయడానికి పోతే, ఆ ప్రాంతంలో ఏదన్నా పని మీద పోతే ఆడున్నటువంటి ప్రభుత్వ అధికారులు దండం పెట్టలేదనో లేకపోతే దండ వేయలేదనో కోపంతో ఏం చేస్తారంటే సస్పెండ్ చేస్తారు. ఇట్లాగా అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రాజు 50 సంవత్సరాలు పరిపాలన చేసి అహంకారము, గర్వం అనేది పెరిగిపోవాలి. 4-5 ఏళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎవరు చెప్పినా కానీ వినరు. ఎందుకంటే అధికారం ఉన్నదనేటువంటి ఆ దర్పాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ రాజు 50 సంవత్సరాలు అధికారంలో రాజుగా ఉండి ఎంతగా దర్పాన్ని చూపించాలి, ఎంతగా గర్వాన్ని చూపించాలి. అవేమి చూపించకుండా దేవుణ్ణి సేవించండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుణ్ణి మాత్రమే అనుసరించండి అని ప్రజలకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏదో ఒక మాట చెప్పటం కాదు, ప్రజలకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మీరు దేవుణ్ణి పూజించండి. ఆయన గురించి ఆయన చెప్పుకోవాల్సింది పోయి దేవునిని మీరు అనుసరించండి. జీవితం అంతా అనుభవించి అధికారము చేతిలో ఉంచుకొని అన్ని అనుభవించి దేవుని వైపు ఆయన ప్రజలను తిప్పుతా ఉన్నాడు. ఎందుకంటే నాలాగా దెబ్బలు తినొద్దు, నాలాగా ఇబ్బందులు పాలు కావద్దు, అక్కడెక్కడో ముక్కు ముఖం తెలియనటువంటి రాజు చేతిలో పడి నాశనం అయిపోవద్దు. అందుకే దేవుని ప్రజలకు చెప్తా ఉన్నాడు, దేవునిని మీరు సేవించండి. ఇంకొక విషయాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త ఇప్పుడు పరసంబంధమైనటువంటి విషయం.
పరలోకం గురించి. మన మధ్యలో ఉన్నటువంటి మనుషులు అనుభవించిన తర్వాత చెప్తూ ఉన్నటువంటి అనుభవాల్లో నుంచి దేవుని గురించి తెలుసుకున్నాం. పర సంబంధమైనటువంటివి, పరలోకంలో ఉన్నటువంటి విషయాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. పేజీ నంబర్ 82వ పేజీ. తీసారా? నేను చదువుతాను. 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? ఇప్పుడు చెప్పండి, మన కళ్ళ ముందు ఉన్నది మనం నమ్మినప్పుడు అక్కడక్కడ ఆకాశంలో జరిగేటువంటి విషయాలు తెలిసి అనుకోండి, అసలే నమ్మం కదా. యేసు ప్రభువు ఆకాశంలో ఉన్నటువంటి విషయాలని చూసి అనుభవించి వచ్చి చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులకు చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ ఉన్నటువంటి విషయాలే పూర్తిగా ఏ మనుషునికి అవగాహన ఉండదు. ఇక్కడే ఉంటాం కానీ అన్ని విషయాల్లో అందరికీ అవగాహన అనేది ఉండదు. ఒక్కళ్ళకి కూడా అవగాహన ఉండదు పూర్తిగా. తెలుసు అంటే అంతో ఇంతో తెలుసు, అంతేగాని పూర్తిగా అయితే ఎవరికి తెలియదు. ఈ యేసు ప్రభు కూడా పరలోకంలో ఉన్నటువంటి విషయాలని తీసుకొచ్చి మనతోటి చెప్తా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలు మీరు మీకు చెప్తా ఉన్నా ఇవి చెప్పినప్పుడు మీరు ఒకవేళ నమ్ముతా ఉన్నారు, ఒక్కొక్కరు నమ్మట్లా. అట్లాంటిది పై నుంచి నేను దిగొచ్చా ఆజ్ఞ ప్రకారంగా. పై నుంచి దిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగే విషయాలను మీకు చెప్తా ఉన్నా. మీలో ఒక్కళ్ళు కూడా నమ్మింది లేదు. నమ్మట్లా. ఎందుకు నమ్మట్లా అంటే మీకు తెలియదు కాబట్టి. తెలియనటువంటి వాటిని చెప్తే ఎవరూ నమ్మరు. మీకు అదే జరుగుతా ఉన్నది ఇప్పుడు. ఈ శిష్యులు కూడా దేవుడు చెప్పిన వెంబడే నమ్మినట్లు కనపడలే. నమ్మలే వాళ్ళు కూడా. ఈయన చెప్తా ఉన్నాడు, ఇక ఈయన పిలిచిన మనల్ని పోతా ఉన్నాం దేవుడు అనేటువంటి భయం అనేది ఉంటే గుడ్డిగా పోతూనే ఉంటాం. అట్లాగనే శిష్యులు కూడా గుడ్డిగా పోతా ఉన్నారు. పోతా ఉన్నప్పుడు ఇలాగా యేసు ప్రభు మా పునరుద్ధానము తర్వాత చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయము వారి జీవితాల్లో ఏమవుతుందంటే అనుభవంలోనికి వస్తుంది. చెప్పినటువంటి యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వారికి ఆ తర్వాత రోజుల్లో అనుభవంలోనికి వస్తాయి. అనుభవంలోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని పట్టుకొని అందరికీ చెప్తా ఉంటారు. అపోస్తల కార్యంలో ఉన్నది, అలాగనే మత్తయి సువార్త చివరిలో, ఈ 4 సువార్తల చివర్లలో రాయబడి ఉన్నది. ఈ శిష్యులు అప్పుడు యేసు ప్రభు ఇలాగ చెప్పాడు, మనకి ఈ రీతిగా చెప్పాడని తర్వాత జ్ఞాపకం చేసుకొని దేవుని మీద నమ్మకం ఉంచుతారు. మనతో పాటు ఉన్నటువంటి వారే అనుభవంలోనికి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు దేవుణ్ణి నమ్ముకోండి అని. ఆకాశంలో ఉన్నటువంటి యేసు ప్రభు కూడా దిగి వచ్చి మనకి చెప్తా ఉన్నాడు, అనుభవించి దేవుణ్ణి నమ్ముకోండి అని. ఇటు మనతో పాటు ఉండేవాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నటువంటి మనుషుడు దిగి వచ్చి చెప్తా ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకోండి అని. ఏ రకంగా చూసినా సరే నమ్ముకోను అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనతో పాటు ఉండేవాళ్ళు చెప్తున్నారు కదా అనుభవించి. దేవుణ్ణి నమ్ముకోకపోతే ఏం జరుగుతుందో అనుభవించి చెప్పిండు మనిషి. ఆయన దగ్గర 55 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు రాజుగా ఉండి చివరిలో దేవుడిని నమ్ముకోండి, మిగిలిన విషయాలు ఈ దేవుడిని కూడా పట్టించుకున్నారంటే ఇట్లాగనైతుంది నాకు లాగానే అని ఆజ్ఞ ఇచ్చి వాళ్ళందరికీ, దేవుని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మొదటగా చెప్తా ఉన్నాడు దేవుణ్ణి సేవించండి.
ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం యేసు ప్రభు గురించి. యేసు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు, ఆకాశంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా దేవుని ప్రజల ముందు పెట్టి చెప్తా ఉన్నాడు. దేవుని నమ్ముకోండి. నమ్ముకుంటే ఏం జరుగుతుందంటే తగిలేటువంటి దెబ్బల నుంచి తప్పించుకుంటాం. ఇదే కాకుండా ఈ చివరి రోజుల్లో ఇంకొక ధన్యత ఏంటంటే దేవుని రాజ్యానికి పోతాం. దేవుని ఆశ్రయించటంలో ఇంత గొప్ప స్థితిని మనతో ఉన్నటువంటి వారే మనకు చెప్తా ఉన్నారు. మనతో ఉన్నటువంటి వారు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో పుట్టిన దగ్గర నుంచే దేవుని గురించి చెప్పిన వాళ్ళు కాదు. ఇష్టం వచ్చినట్లుగా తిరిగి దెబ్బలు తగిలించుకొని ఇది కాదు ఇది అని తెలుసుకొని అప్పుడు మనకు చెప్తా ఉన్నారు. ఆమె దేవుని నమ్ముకుందా, ఏ విధమైనటువంటి తొట్టుపాటు లేకుండా స్థిరపరచగలిగేటువంటి బలవంతుడు ఆయన. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.